నాలో స్టోరీయా? చెప్పరా సరదాగా. అవును, ఏంటి మీ ఊరు ఇంకా రాలేదు? ఈ పాటకు వచ్చేయాలా? అల్లుడికి వచ్చేస్తున్నాడా? రే దోలగా, ఇంకొక మాట సత్య గురించి నీ నోటంట తప్పుగా అనిపించింది నాకు. మరి లాగేంట్రా, అసలు అమ్మాయి లాంటిది చెప్తామండే. మా ఊరు అమ్మాయిని చెప్పడం కాదు కానీ అమ్మాయి నిప్పు బాస్. ఇప్పంటే ఎంతమంది తల పెట్టిస్తుందో. నిప్పంటే బంగారం అని, ఇంత మచ్చ కూడా లేదని. నేను ప్రేమించిన అమ్మాయి బ్రో. అంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? నా పిల్లరా, నా పిల్ల. అయినా ఎందుకే ఎప్పుడు వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని ఏడుస్తావు? వాళ్ళు ఏమైనా నా పెళ్ళికి కట్నం ఇస్తున్నారా, లేదా నా మొగుడు కాళ్ళు కడుగుతున్నారా? ఎకరం పొలం 50 లక్షలు కట్నం. నా ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటో నీకు చెప్పి నిన్ను లేకపోతే చంపేస్తారు. మీరు గర్వంగా తలెత్తుకొని తిరగాలి, మీరెవరి దగ్గర తగ్గకూడదు. ఉద్యోగస్తులు మాత్రమే ప్రేమించగలరు అనుకుంటే ఈ ఉద్యోగస్తులు అందరూ ఇంత కట్నాలు తీసుకొని అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారండి? నన్ను రచ్చగొట్టుకో, నన్ను రచ్చగొట్టుకో. నేను నా లైఫ్ ని హ్యాపీగా గుడిపేద్దాం అనుకున్నాను. అది తెలియరాదురా, గడిపేద్దామని. ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న పిచ్చోళ్ళు. నేను చెప్పమానండి. అదేరా, మరి లవ్ స్టోరీ చెప్పన్నారా? ఈడేమో మందు అడుగుతాడు, ఆడేమో సోడా అడుగుతాడు, ఈడేమో పల్లీలు అడుగుతాడు. మన నా లవ్ స్టోరీ ఎవడింటాడు రా? అబ్బా నువ్వు చెప్తుంటే సూపర్ గా ఉంది బ్రో. రే ఎక్కుతూ పదా, వాడు సంగతి ఏంటో చూద్దాం. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటరా. ఊరిని అదేనా పెద్ద బ్రహ్మ విద్యరా. ఆర్డర్ వేసి అవకపోతే అదే వస్తుంది ప్రశాంతత.